హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ 'రూపా తెలుగు కథలు'. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. 'పూరి వర్సెస్ చపాతీ' పార్ట్ 10. ముందు పార్ట్స్ మిస్ అయితే అవి కూడా చూడండి. ప్రిన్సిపాల్ రూమ్ నుండి బయటికొచ్చాక కుమార్ మణికి ఫోన్ చేసి అంతా సెట్ చేశా. ఇప్పుడెక్కడున్నావు అని అడుగుతాడు. దగ్గరలోనే ఉన్నా అన్నయ్య అంటూ ఫోన్ పెట్టేసి ఫాస్ట్‌గా బైక్‌పై కాలేజీకి వస్తుంటాడు. మణి వచ్చి కుమార్ చెయ్యి పట్టుకొని, "చాలా థాంక్స్ అన్నయ్య. పెదనాన్నకి తెలిస్తే నన్ను ఏమంటారో అనుకుని చాలా భయపడ్డాను. అడిగిన వెంటనే ఇక్కడికి వచ్చి మరీ హెల్ప్ చేశావు. థాంక్ యూ సో మచ్" అంటాడు. "ఎన్నిసార్లు చెప్తావు లేరా? ఇంతకీ నిన్ను ఎందుకు సస్పెండ్ చేశారు? ముందు అది చెప్పు" అంటాడు కుమార్. "అది అన్నయ్య మరి ఏమైందంటే" అని తల వెనుక గోక్కుంటూ సిగ్గుపడుతూ, "నేను ఒక అమ్మాయికి ట్రై చేస్తున్నా అన్నయ్య. ఆ అమ్మాయిని పడేసే ప్రాసెస్‌లో వేరే వాళ్ళని ర్యాగింగ్ చేస్తూ ప్రిన్సీకి దొరికిపోయాను" అంటాడు మణి. అసలే అమ్మాయిల పిచ్చి ఉన్న కుమార్ ఇప్పుడు మణి అమ్మాయి అనగానే సైకోలా నవ్వుతూ, "ఏదిరా నన్నిక్కడి వరకు రప్పించిన పిల్ల ఎక్కడుంది?" అంటూ క్యాంపస్ మొత్తం చుట్టూ చూస్తూ ఉంటాడు. అప్పుడు మణికి కుమార్‌కి అమ్మాయిల పిచ్చి అని గుర్తు వచ్చి, "అంటే అన్నయ్య ఇప్పుడేగా క్లాసులు స్టార్ట్ అయ్యాయి. మళ్ళీ ఈవినింగ్ వరకు ఎవరు బయటికి రారు" అంటాడు. ఎలా అయినా కుమార్‌ని అక్కడి నుంచి పంపించేయాలి అని. కానీ కుమార్ మాత్రం వాచ్ చూసుకొని, "ఇప్పుడు క్లాసులు స్టార్ట్ అవ్వడం ఏంట్రా? కాసేపట్లో లంచ్ బ్రేక్ కదా! వెళ్ళి ఎక్కడుందో చూసిరా" అని అనగానే మణికి ఏం చేయాలో తోచక అలా పిచ్చి చూపులు చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. "ఏంటి వెళ్ళు" అని కుమార్ మళ్ళీ అనగానే మణి భయపడుతూ ఇంకేం చేయలేక పూరి క్లాస్ వైపు వెళ్తుంటాడు. అప్పుడు నిజంగానే లంచ్ బ్రేక్ ఇస్తారు. కుమార్‌కి మణి ఏదైతే అదే అయిందని తనే వసు అంటూ వసుని చూపిస్తాడు. వసుని చూసిన కుమార్ బాగానే ఉంది అనుకునేలోపు తన పక్కకి పూరి వచ్చి కూర్చుని బాక్స్ ఓపెన్ చేసి తింటూ ఉంటుంది. కుమార్ కళ్ళు పూరి దగ్గరే ఆగిపోతాయి. హమ్మయ్య! అనుకుంటూ మణి కుమార్ వైపు చూసేసరికి కుమార్ చూపు పూరి వైపు ఉండడం చూసి కంగారు పడిపోతూ, "అన్నయ్య వెళ్దామా? పెదనాన్న ఫోన్ చేస్తున్నాడు రమ్మని" అనగానే ఈ లోకంలోకి వచ్చి, "ఆ! పద" అంటాడు. వెళ్తూ దారిలో తన మనుషులతో, "ఆ పిల్ల గురించి కనుక్కోండిరా" అంటాడు. వాళ్ళు, "ఎవరన్నా ఆ వసునా?" అని అడుగుతారు. "కాదురా దాని పక్కనే ఉంది కదా! గ్రీన్ డ్రెస్ ఆ పిల్ల" అంటాడు కుమార్. వాళ్ళు, "అలాగే అన్నా" అంటారు. కాలేజీలో మళ్ళీ మణి కనబడేసరికి అందరూ వింతగా చూస్తుంటారు. అందరూ మాట్లాడుకుంటూ ఆ విషయం మధు, వసు, పూరీలకు కూడా తెలుస్తుంది. మొదట ఆశ్చర్యపోయినా, పోనీలే మధుని మళ్ళీ లవ్‌లో పడేలా చేయాలంటే వాడి హెల్ప్ కావాలి. ఈరోజే ఎలా అయినా వాడితో మాట్లాడాలి అనుకుంటుంది వసు. ఆ మణి మళ్ళీ ఇంత తొందరగా వచ్చాడంటే వాడికేదో బలమైన బ్యాక్‌గ్రౌండే ఉన్నట్టుంది. ముందు అదెవరో తెలుసుకోవాలి అనుకుంటాడు మధు. అమ్మో! ఆ మణి మళ్ళీ వచ్చేసాడా? ఇంకా ఈ వసు, ఆ మణి కలిసి ఏం దొంగ ప్లాన్‌లు వేసి నన్ను, బావని బాధపెడతారో అని పూరి కంగారు పడుతూ ఉంటుంది. సాయంత్రం కాలేజ్ అవగానే రోజులాగే వసు, పూరి వస్తుంటారు. కానీ పూరి వసుతో అస్సలు మాట్లాడదు. వసు కూడా మధు లవర్ అనడం వల్ల మనసు విరిగి మాట్లాడటం లేదులే అనుకుంటుంది. ఈలోపు మణి మళ్ళీ అక్కడ నిల్చొని కనిపిస్తాడు. వాళ్ళని చూసి మణి వాళ్ళ వైపు వెళ్దాం అనుకునేసరికి మధు ఫాస్ట్‌గా బైక్‌పై వాళ్ళ దగ్గరికి వచ్చి, "వసు నీ స్కూటీ తెచ్చావా?" అని అడుగుతాడు. "ఆ! తెచ్చాను" అని వసు అనగానే, "సరే నువ్వు ఫాస్ట్‌గా తియ్యి, ఆ మణి ఇటొచ్చేలోపు" అంటాడు. వసు మధు మాట్లాడాడని మరేం ఆలోచించకుండా, "అలాగే మధు" అంటూ తన బైక్ తీయగానే మధు పూరి వైపు చూస్తాడు. పూరి బైక్ ఎక్కగానే ముగ్గురు వెళ్ళిపోతారు. మధు, పూరి ఇంటికి వెళ్తుండగా కుమార్ మనుషులు వాళ్ళని ఫాలో చేస్తారు. వాళ్ళు ఇంట్లోకి వెళ్ళాక కుమార్‌కి ఫోన్ చేసి అడ్రెస్ చెప్తారు. "అన్నా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్నా.
ఇప్పుడే తెచ్చేసినా అడిగే నాథుడే ఉండడు ఆ పిల్లని. తెచ్చేయమంటావా? అని అడుగుతాడు. వద్దు. నేను చెప్తాలే కానీ మీలో ఒకడు అక్కడే ఉండి చూస్తూ ఉండండి. అది నా పిల్ల. పెళ్లి చేసుకొని లైఫ్ ఇద్దాం అనుకుంటున్నా. సో జాగ్రత్రోయ్ అని కొంచెం బెదిరిస్తాడు. అలాగే అన్నా, సురేష్‌ని ఇక్కడే ఉంచుతాలే అని ఫోన్ కట్ చేస్తాడు. ఎవరికిరా పెళ్లి చేసుకొని లైఫ్ ఇస్తా అంటున్నావు? అని వినిపించేసరికి కుమార్ కంగారు పడుతూ వెనక్కి తిరగగానే కుమార్ తండ్రి గోపీనాథ్ కనిపిస్తాడు. అది నాన్న మరేమో అంటూ కుమార్ తడబడేసరికి ఏంటిరా కొత్తగా పెళ్ళి గిళ్ళి అంటున్నావు? నా గురించి తెలుసు కదా! కావాలంటే ఎంతమందితో అయినా తిరుగు. అంతేగాని ఊరు పేరు లేనిదాన్ని చేసుకొని హీరో అవుదాం అనుకుంటే నేను మాత్రం విలన్ అవ్వాల్సొస్తుంది చూసుకో అని కుమార్‌కి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు కుమార్ తండ్రి గోపీనాథ్. కుమార్ పూరిని నిజంగానే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడా? మధు, పూరి ప్రేమించుకుంటున్నారని తెలిస్తే వసు, మణి, కుమార్ ఏం చేస్తారు? కథ నచ్చితే కామెంట్స్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఇంకా బాగా రాసేలా ఎంకరేజ్ చేయండి. మీ రూపలావణ్య.